పరిపాలన మీద దృష్టి పెట్టకుండా వైసీపీ నాయకులను అణచివేత చేసేందుకు కూటమి నాయకులు దృష్టి పెట్టారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పిన్నెల్లి సోదరులు లొంగిపోతున్నారని అన్నారు. పిన్నెల్లిని కలిసే హక్కు మాకు లేదా అని పోలీసులను ప్రశ్నించారు. గుంటూరులో ఉన్న నాయకులను ఎందుకు హౌస్ అరెస్టు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రాజకీయ కక్షలకు మాత్రమే పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందని విమర్శించారు. చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసినప్పుడు 144 సెక్షన్ అమల్లో ఉంది అని చెప్పిన రోడ్డు మీద పవన్ కళ్యాణ్ పడుకున్నాడని గుర్తు చేశారు. మాజీ శాసనసభ్యుణ్ణి కలవడానికి వెళ్తే ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారని అన్నారు. గుండ్లపాడు గ్రామంలో టీడీపీలో 2 వర్గాలు ఉన్నాయని, ఆ వర్గాల మధ్య విభేదాల కారణంగా హత్య జరిగిందని ఎస్పీనే స్వయంగా చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి గారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ మాచర్లలో కోర్టులో లొంగిపోతున్న సందర్భాన్ని పురస్కరించుకొని మేము వెళుతున్నామనేటువంటి ఒక ఉద్దేశంతో పోలీసు వారు ఉదయమే వచ్చి అందరి దగ్గర కాపలు కాశారు. మా ఇంటి దగ్గర, అదేవిధంగా నూరి ఫాతిమా గారింటి దగ్గర, కనాలి శివకుమార్ గారింటి దగ్గర, పల్నాడు జిల్లాలో అందరు కోఆర్డినేటర్స్ వీళ్ళ దగ్గర కూడా పోలీస్ బందోబస్తు పెట్టి హౌస్ అరెస్టు చేసి ఎవరు వెళ్లకోకుండా నివారించారు. ఓకే, నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కోర్టులో హాజరవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఎవరైనా వెళ్ళవచ్చు, తప్పలేదు. నివారించే పని మీరు చేస్తున్నారు. ఇది ఒకటే కాదు, పోలీసు వ్యవస్థ మొత్తం ఇవాళ రాష్ట్రంలో క్రైమ్ని అరికట్టాలనే ఉద్దేశం లేదు. రాష్ట్రంలో దొంగసారా కాస్తున్నారు, పట్టుకుందామనే ఉద్దేశం లేదు. గంజాయి విచ్చలవిడిగా అమ్ముతున్నారు, దాన్ని పట్టుకోవాలనే ఉద్దేశం లేదు. రాజకీయ కక్షలకు మాత్రమే పోలీస్ యంత్రాంగాన్ని విపరీతంగా ఉపయోగిస్తున్నారు. ఇది దురదృష్టకరమైనటువంటి పరిణామం. నేను ఈ సందర్భంగా ఒకటే అడుగుతా ఉన్నా, నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు బయలుదేరి వచ్చారు, మీకు గుర్తుంది కదా. వస్తే అయ్యా 144 ఉంది, యాక్ట్ 30 ఉంది, మీరు ఇంత పెద్ద ఎత్తున ఊరేగింపుగా వెళ్ళడానికి వీలు లేదు అని పోలీసు వారు నోటీస్ ఇస్తే ఏం చేశాడు? రోడ్డు మీద పడుకున్నాడు. అంటే ఆయన సినిమా యాక్టర్ కాబట్టి రోడ్డు మీద పడుకుంటే 10 మంది వస్తారనుకుని రోడ్డు మీద పడుకుని గందరగోళం చేశాడు. గందరగోళం చేయడమే కాదు, అసలు ఇది ప్రజాస్వామ్యమా, పోలీసులు ఈ విధంగా అడ్డుకుంటారా అని చాలా పెద్ద ఎత్తున గొడవ చేశారు. మరి వాళ్ళు ఏంటని అడుగుతా ఉన్నారు. ఒక శాసనసభ్యుడు, మాజీ శాసనసభ్యుడు కోర్టుకు హాజరవుతున్న సందర్భంలో మేము వెళ్తామని మా ఇళ్లకాడ పోలీసు బందోబస్తు పెట్టి ఎంతమందిని పెట్టారండి? ప్రతి ఇంటి దగ్గర ఓ 10-15 మందిని పెట్టారు సుమారుగా. ఈరోజు మన రాష్ట్రంలో ఏ విధంగా అరాచకాలు పాలన జరుగుతుందో మనం అందరం చూస్తున్నాం. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఏ విధంగా అమలు చేసుకుంటా ఈ కూటమి ప్రభుత్వం వస్తుందో మనం అందరం ఈరోజు అక్రమ అరెస్ట్ పిన్నెల రామకృష్ణ గారిని, మరి ఆయన చేయని తప్పుని కూడా ఈరోజు సుప్రీంకోర్టు దాకా నిన్న కూడా బెయిల్ రాకుండా మరి ఈరోజు వాళ్లే లొంగిపోవడానికి కోర్టుకు వెళ్తుంటే, ఈరోజు వాళ్ళ బ్రదర్స్ ఇద్దరిని అక్కడ 420 వాళ్ళ మాచర్లలో 420 అమలు చేసి, అలాగే ప్రతి 144 సెక్షన్ ని అమలు చేసి ఇక్కడ అలాగే సంబంధించిన ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన ప్రతి ఒక్క నాయకుడి దగ్గరికి పోలీసులు పంపించి హౌస్ అరెస్టులు చేయడం అనేది నిజంగానే అరాచకం. ఎవరికి మరి ఎవరైనా పరామర్శించడానికి కానీ వాళ్ళతో మాట్లాడడానికి కానీ నాయకులు వెళ్తారు, వాళ్ళని కలవడానికి వెళ్తారు. వైఎస్ఆర్సీపీ పార్టీ మీలాగా ఆషామాషమైన పార్టీ కాదు. ఎందుకంటే అందరం కలిసి ఉంటాం, అందరికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఒకదాటిగా ఉంటాము. మరి అక్కడికి వెళ్ళడానికి, నాయకులందరినీ ఆపటానికి, చేయడానికి, అలాగే డైవర్షన్ పాలిటిక్స్ అనడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే మీ మినిస్టర్ మీద, రామ్మోహన్ నాయుడు మినిస్టర్ మీద ఎటువంటి ట్రోలింగ్ కానీ, ఎటువంటి ఆయన సమాధానాలు ఇండిగో ఫ్లైట్స్ గురించి ఏ విధంగా వస్తున్నాయి, దాన్ని అన్నిటినీ డైవర్ట్ చేయడానికి మరి ఇక్కడ ఇంకొక ఏదైనా బర్నింగ్ ఇష్యూ ఏదైనా తీసుకొని రావాలి అంటే వైఎస్ఆర్సీపీ మీద బురద చెల్లితేనే, వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఏదైనా ఇష్యూ వస్తే తప్ప డైవర్ట్ అవ్వదనే ఉద్దేశంతోనే
మరి ఈ రోజు ప్రతి ఒక్క చోట కూడా హౌస్ అరెస్టులు చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రతి ఒక్కటి కూడా మీరు చేస్తున్న మరి ఆ కుటుంబ సభ్యులు మాత్రం అలాగే వాళ్ళ ఆర్తనాదాలు అంటే ఆ కుటుంబ సభ్యుల్లో ఉన్న ఆడవాళ్ల కన్నీటి బొట్లు మీకు ఖచ్చితంగా రానున్న రోజుల్లో సమాధానాలు చెప్తాయి కూడా. మీవన్నీ లెక్క కట్టుకొని ప్రతి ఒక్క